హలో గైస్, అందరూ బాగుండారా? మేమైతే బాగుండాము. అందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు కూరకు ఎగ్స్ వేసి ఫ్రై చేశాను. ఈ విధంగా ఎలా వచ్చిందో చూడండి. బాగుందా లేదా, నచ్చిందా లేదా మీకు కామెంట్లో పెట్టండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియో పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కామెంట్ పెట్టండి. ఆయిల్ వేడయ్యాక ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొద్దిగా జీలకర్ర, తెల్లగడ్డ వేసి వేయించేసాను. బాగా వేగిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్తో పాటు ఆనియన్ కూడా వేయించాలి. ఈ విధంగా వేయించుకోండి. ఆనియన్ వేగాక కొద్దిగా వడియం మీరుంటే వేసుకోండి, లేదంటే ఆప్షనల్ లేదు, వేయాలని ఏం లేదు. ఇలా వేయించుకున్న తర్వాత బాగా వేగాక ఆకు బాగా 4-5 సార్లు వాష్ చేసి పెట్టేస్తానండి కూరాకు. ఎందుకంటే మందులు కొట్టుంటారు కదా, ఇక్కడ ఇప్పుడు చిన్నదిగా ఉంటుంది కదా ఆకు, అందుకని మందులు కొట్టుంటారేమో భయపడి బాగా కడిగేసి ఇదిగోండి బాగా వడేసి ఉంచేసాను నీళ్ళంతా నీట్గా. తర్వాత ఆకు ఇందులో వేసి బాగా కిందిది పైది కలపెట్టేసామంటే ఈ తడి ఉంటుంది కదా ఆకులో తడి, ఆ తడికి బాగా వేగిపోతుంది. మూత పెట్టేస్తామంటే అప్పుడప్పుడు కలపెడతా ఉండాలి. మూత పెట్టేసి అది కలపెడతా ఉంటే బాగా ఉడికిపోతుంది. మొత్తం ఇటు బాగా ఆనియన్స్ కిందనే మాడిపోతాయి కాబట్టి పైకి తీసేసామంటే ఆ కిందికి పోతుంది, బాగా ఉడుకుతుంది. మూత పెట్టేసినామంటే కొంతసేపు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామంటే బాగా మగ్గిపోతుంది. ఇలా పెట్టేసి మూత పెట్టేస్తే కొంతసేపు మూత పెట్టేసి మళ్ళీ మూత తీసి మళ్ళీ ఒకసారి కలబెట్టి అట్ట కలబెడతా ఉన్నా అంటే బాగా మగ్గేదాకా కలబెట్టుకుంటూ వేయించుకోవాలి మాడిపోకుండా. ఈ విధంగా చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు మిరప్పొడి, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా పసుపు పొడి వేసి వేయించుకోవాలి. ఇందులో సాల్ట్ కూడా వేసాను. సాల్ట్ స్కిప్ అయినట్టుంది, ఆ వీడియో తీనట్టుంది, నేను వేసి వేయించేసాను. ఇవన్నీ వేసేసి బాగా వేయించుకోవాలి. మిరప్పొడి పచ్చి వాసన, కారపు వాసన లేకుండా అన్ని పొడులు బాగా వేగిపోయినాయంటే మనకు తినేదానికి బాగుంటుంది. మళ్ళీ స్మెల్ రాకుండా కారపు వాసన ఇట్లా వేయించుకోవాలి. ఇట్లా వేయించుకొని బాగా వేగిపోయినాక ఎగ్స్ మీకు ఎన్ని ఇష్టమని వేసుకోవచ్చండి, 2-3. నేనైతే ఒక 5 వేసాను. ఇదిగోండి ఎగ్స్ 5 కొట్టేసి ఈ విధంగా ఒక కప్పులో కొట్టి పెట్టుకున్నాను. పోసేసి ఏం చేశాను బాగా, ఇదిగోండి పోసేసి ఊరికట్ట కలబెడితే ఆకు కిందికి పోతాయి అనేసి లోపలికి అడుక్కి ఊరికట్ల ఆ గరిటతో అట్టన్నా అంతే. మళ్ళీ మూత పెట్టేసాను కొంతసేపు మూత పెట్టేసాను అంటే బాగా ఉడికిపోతాయి కదా. కొంచెం ఉడికినాక మళ్ళీ ఇదన్నామంటే కరగకుండా బాగుంటుంది, మాకు పొడి పొడిగా బాగా వస్తుందని అలా చేస్తారు. మీరు ఎలా చేస్తారు కామెంట్లో పెట్టండి. మీరు ఎప్పుడైనా చేస్తారా ఈ విధంగా ఎగ్గు సిర్రాకు ఫ్రై? మేమైతే మామూలుగా అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. పిల్లలకి బాగా తింటారు పిల్లలు. కెనడాలో కూడా ఈ విధంగా చేసి పెట్టామంటే బాగా తినేస్తారు మా పిల్లలు. ఫ్రెష్గా ఆకు దొరికిందంటే వెంటనే ఎట్లా వేస్తే చాలా బాగుంటుంది, బాగా తినేస్తారు. ఎప్పుడు తిన్న వాళ్ళు కూడా తినేస్తారు. ఎగ్గు తినేస్తారు. ఎగ్గు ప్రోటీన్స్ కదా, కూరాకు ప్రోటీనే కాబట్టి వాళ్ళు ఉత్త కూరాకు చేస్తే తినరు, ఉత్త ఎగ్ చేస్తే తినరు అన్నప్పుడు ఇలా చేసేసామంటే తినేస్తారు. వాళ్ళు ఎట్లా చేస్తారో అట్లా చేసి ఇచ్చినామంటే వాళ్ళు ఇష్టంగా బాగా తినేస్తారు కదా. వాళ్ళు ఇష్టంగా తినాలంటే మనం ఇలా చేయాలి. చూడండి ఎగ్గా కనిపిస్తుంది, కూరాకు మిక్స్ అయిపోతుంది కాబట్టి బాగా తినేస్తారు పిల్లలు. చూసేదానికి ఎగ్ ఫ్రై లాగానే తెలుస్తుంది కాబట్టి ఇష్టంగా తింటారు. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.